అలా సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఎన్సీసీ క్యాంప్కి వెళ్ళాలంటే చాలా కష్టం కదండి. బట్ ఎన్సీసీ మీద ఉన్న ఇష్టం అనేది ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చేసుకున్నాం అనమాట. సెమ్ ఎగ్జామ్ రాసాము, వెంటనే క్యాంప్కి అయితే రెడీ అయిపోయాము. మేము అప్పుడైతే చాలా హెక్టిక్ డే అండి. సెమ్స్ ప్లస్ ఎన్సీసీ క్యాంపు జర్నీ అయితే అసలు అటు ఇటు పద్దాకులు జర్నీయే ఉండేది మాకు. చాలా స్ట్రెయిన్ అయిపోయాము అప్పుడైతే. బట్ అంత స్ట్రెయిన్లో కూడా మేము ఫుడ్ని మర్చిపోయామని చెప్పి మా కోసం పేరెంట్స్ ఫుడ్ని తీసుకొచ్చారనమాట. ఇదైతే మేము వెళ్ళే దారిలో మా ఫ్రెండ్స్కి పేరెంట్స్ వచ్చారు. ఇంకా అక్కడ వాళ్ళు మా కోసం అలా ఫుడ్ని తీసుకొని వచ్చారు. మేము తినలేదని చెప్పేసి చాలా స్ట్రెయిన్ అయిపోయామండి. ఎందుకో తెలీదు, అంటే కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ జర్నీస్, ఎగ్జామ్, మళ్ళీ అక్కడ ఎన్సీసీ. ఆ రోజు మా ఫ్రెండ్ది బర్త్డే అనమాట. అదిగోండి తను వాళ్ళ ఫాదర్ వచ్చి కేక్ అండ్ చాక్లెట్స్ అండ్ కొన్ని ఇంకా ఐటమ్స్ ఇచ్చారు మా కోసం. మా వాళ్ళు డైరీ మిల్క్ అంటే ఇష్టం లేకుండా ఎవరికి ఉంటుంది, ఒక నాలంటోళ్ళకి తప్ప. అయితే వాళ్ళు ఇంకా డైరీ మిల్క్ చూడంగానే రియాక్షన్స్ అయితే మామూలుగా లేవండి. అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా ఉంటారని. సిగ్గుపడుతుందంట. ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.